హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్స్ పై ప్రధానంగా చర్చించారు. కానీ 30% వేతనాల పెంపుపై నిర్మాతల మండలి ఇంకా నిర్ణయం చెప్పలేదు. కార్మికుల వేతనాలు పెంచడానికి ఇష్టపడని నిర్మాతలు బంద్ అంశం లేబర్ కమిషన్ అండర్లో ఉంటున్నప్పుడు ఎలా చేస్తారనే దానిపై చర్చ జరిగిందని ప్రొడ్యూసర్లు తెలిపారు. 4 గంటలకు లేబర్ కమిషన్ను కలవనున్నారు ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ సభ్యులు. మరోవైపు బయటి కార్మికుల కంటే సినీ కార్మికులకు ఎక్కువ వేతనం చెల్లిస్తున్నామని పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే వీరికి వేతనాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వేతనాల పెంపు పర్సెంటేజ్ పై ఇంకా చర్చ కొనసాగుతోందన్న ఆయన ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మినిమం వేజ్ మీద ఫైట్ చేయాలి. జనరల్ గా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇస్తున్న వేజ్ వెరీ హై వేజెస్. జనరల్ గా మీరు అనలైజ్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో ఒక హై వేజ్ ఇండస్ట్రీ కన్నా ఎక్కువ వేజెస్ ఉన్న ప్లేస్ బ్యాడ్ ఎకానమీ బ్యాడ్ ఫీజ్ ఉన్నప్పుడు పెంచడం డిస్కషన్ ఇంకా జరుగుతున్న మీటింగ్ గురించి నేను చెప్పాను. ఏ కేటగిరీకి పెంచాలో ఏ కేటగిరీకి పెంచకూడదు. ఇండస్ట్రీలో ఒక డ్రైవర్ బయట ఉంటే ఎంత ఉంటుంది, ఫిలింలో ఉంటే ఎంత ఉంటుంది అనేది ఉంటుంది. అలా చూసుకుంటే ఆల్రెడీ 4 to 5 times హైయర్ దాన్ మార్కెట్ వేజ్ ఉంది. సో అది పెంచడం కరెక్టా కాదా. రెండవది ఆల్ యూనియన్స్ వచ్చేసి 5 lakhs 10 lakhs ఎంట్రీ ఫీల్ పెట్టి దే డోంట్ అలౌ ద న్యూ టాలెంట్. అది కరెక్టా కాదా అని అంటే కొన్ని ఫండమెంటల్స్ ఇష్యూస్ డిస్కస్. కార్మికుల వేతనాల అంశానికి సంబంధించి సినీ నిర్మాతల మండలి సమావేశం ముగిసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఫిలిం ఛాంబర్ ఫిలిం ఫెడరేషన్ మధ్య మాత్రం చర్చలు విఫలమవడంతో ఈ రోజు నుంచి కూడా సహాయ నిరాకరణ చేస్తున్నారు ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించిన సభ్యులు. అయితే తమకు చెప్పకుండానే ఇలా బంద్ చేయడం మాత్రం ఫిలిం ఫెడరేషన్ కి చేసింది కరెక్ట్ కాదంటూ కూడా ఈ అంశం మొత్తం కూడా ఇటు లేబర్ కమిషనర్ ఆఫీస్ లో ఉండగా ఎలా బంద్ చేస్తారన్నట్టుగా ఇటు ప్రొడ్యూసర్స్ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రొడ్యూసర్స్ మాత్రము ఇప్పుడు 30% మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదని కూడా వాళ్ళు కరాఖండిగా కూడా చెప్తున్న మాట అయితే ఇప్పుడు మనకు తెలుస్తుంది. అయితే ఈ దాదాపు కావాలంటే ఒక 2 నెలల దాకా కూడా సినిమా షూటింగ్స్ కూడా మొత్తం కూడా పోస్ట్ పోన్ చేసుకుంటాం తప్పితే ఇప్పుడున్న దాన్ని బట్టి 30% పెంచడం అంటే అది ఆమోదిదే కాదు. ఇలా 30% అంటే ప్రస్తుతం ఎవరు కూడా అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేసే వాళ్ళు కూడా ఇంత లేదు అనేసి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల మాకు ఎక్కువ బర్డెన్ అవుతుంది, దీన్ని భరించలేమని కూడా ప్రొడ్యూసర్స్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మరొక వైపు ఇటు ఫెడరేషన్ వాళ్ళు కూడా మాకు లేదు, తప్పనిసరిగా 30% పెంచాలి, గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారమే మాట్లాడుతున్నాము అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ కూడా ఛాంబర్ లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరొక వైపు ఇటు ఫెడరేషన్ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ ఇద్దరు కూడా దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అలా లేబర్ కమిషనర్ ఆఫీస్ లో ఆ సమావేశం కూడా పెట్టుకోవడం జరిగింది. మరి అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే ఉంది. ఒకవేళ అంటే 30% కాకపోయినా కూడా 15% ఆ విధంగా ఇటు ఫెడరేషన్ వాళ్ళు ఒప్పుకునే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఒకవేళ అలా ఉంటే మాత్రము 10 to 15% కి కూడా ప్రొడ్యూసర్స్ కూడా ఇవ్వడానికి అయితే అవకాశం కూడా ఉన్నట్టుగానే ఉంది. బలరాం, వెంకట్, అంటే కార్మికుల డిమాండ్ ఎంతకాలంగా కొనసాగుతోంది? ప్రస్తుతం మరోసారి ఏమైనా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ప్రస్తుతం ఇది లాస్ట్ June 30 తోటే ఇవి ఒప్పందం అయిపోవటం జరిగింది. ఇప్పుడు కొత్తగా చేసుకున్నట్టు ఆ ఒప్పందం అప్పుడు గతంలో చెప్పింది ఏదైతుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని వాళ్ళు కోరటం కూడా జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా షూటింగ్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పరిస్థితి అయిపోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీకి మొత్తం కూడా రెవెన్యూ చూస్తుంటే
15 దాకా ఆ లెవెల్లో ఉన్నాము. అంటే అంత దారుణమైన పరిస్థితిలో ఇండస్ట్రీ ఉంది. ఇప్పుడు ఇంకా మేము భరించలేమన్నట్టుగా ప్రొడ్యూసర్స్ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రొడ్యూసర్ సమస్య కానీ ఇటు దీంట్లో ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇద్దరు సమస్యలు కూడా లేబర్ కమిషన్ ఆఫీస్ లో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎవరు మాట్లాడినా కూడా మళ్ళీ ఇదైతే దీన్ని మాక్సిమం ఒక 10 నుంచి 15% దాకా కూడా దీన్ని క్లోజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కదా. అంటే ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్స్ ను నిర్మాతలు అంగీకరించే ఛాన్స్ ఉందా? ఒకవేళ ఒప్పుకోకపోతే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? బంద్ పాటించే అవకాశాలు ఉంటాయంటారా? బంద్ అనేది ఎట్టి పరిస్థితులు కూడా చేసే అవకాశం లేదు. ఎందుకంటే అది ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇష్యూ లేబర్ కమిషన్ ఆఫీసులో ఉంది కాబట్టి బంద్ అనేది చేయరు. కాకపోతే ఏంటంటే ఎవరైతే 30% ఇస్తామో వాళ్ళకే చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే దాదాపు ఒక 7 షూటింగ్లు మాత్రం జరుగుతున్నాయి. వాళ్ళు 30% కి అగ్రి అయ్యి తర్వాత చెక్కులు కూడా సైన్ చేసి ఇచ్చారనేసి అందుకే వాళ్ళకి షూటింగ్ వెళ్తున్నామని కూడా ఫెడరేషన్ కి చెందిన సభ్యులు చెప్తున్నారు. అయితే ఇది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ ఏది చెప్తే ప్రొడ్యూసర్స్ కూడా అదే చేస్తారు కాబట్టి దాన్ని ధిక్కరించి కూడా వీళ్ళు చేయలేరు. అందుకనే ప్రస్తుతం అయితే ఈ ఇష్యూ మాత్రం ఇది ఇప్పుడు మన లేబర్ కమిషన్ ఆఫీసులో ఉంది కాబట్టి అక్కడ ఇది ఇరు వర్గాలను కూడా మళ్ళీ కూర్చోబెట్టి దాన్ని ఒక సానుకూలంగానే పరిష్కారం అయ్యే విధంగా అయితే చేస్తారు బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.